హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ స్వాతిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీ రెసిపీ కాకరకాయ ఫ్రైని ఇలా చేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ తినేయచ్చు. అలాగే ఇలా చేసిన కాకరకాయ ఫ్రైని మనం స్టోర్ చేసుకొని అంటే 2-3 రోజుల పాటు నిల్వ చేసుకొని కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే చేదు కూడా ఉండదు. మరి ఈ కాకరకాయ ఫ్రై మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను 1/4 కిలో దాకా కాకరకాయలను ఫ్రై చేయడానికి తీసుకున్నాను. ముందుగా వీటిని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇలా కడిగిన కాకరకాయలని మనం చిప్స్ లాగా కట్ చేసుకుందాం. మరీ లావుగా కాకుండా సన్నగా కట్ చేయండి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఇందులోంచి గింజల్ని తీసేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపుని వేసి ముక్కలు విరిగిపోకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత మూత తీసి ఈ కాకరకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని వాష్ చేసి కాకరకాయ ముక్కలకి నీళ్ళు మొత్తం పోయేలాగా గట్టిగా నీళ్ళని పిండేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, శనగపిండిని వేసి ఒకసారి ఈ మిశ్రమాన్ని కాకరకాయ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువైపోతే ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండిని ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒకేసారి కాకుండా ఇలా 1 బై 1 వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కాకరకాయ సరిగ్గా ఫ్రై అవ్వదు. వీటిని ఎంత బాగా ఫ్రై చేస్తే అన్ని రోజులు నిల్వ ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగిలిన కాకరకాయలని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా కరకరలాడే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో సింపుల్గా ఈ కాకరకాయ ఫ్రైని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.